ఒక చక్కటి టైం లైన్ని, బైబిల్ చరిత్రకు సంబంధించినది ప్రారంభం నుంచి ఒక ముగింపు భాగం వరకు జరిగిన చరిత్రను బైబిల్ మన మధ్యలో అర్థం కావడం కొరకు మన పిల్లలు సండే స్కూల్లో నేర్చుకున్న వాటిని మనకి ఇప్పుడు వినిపించబోతున్నారు. ప్లీజ్ వెల్కమ్. అందరికీ వందనాలండి. నేను చెప్పబోయే అంశం ఆదాము వంశావళి. భూమి మీద మొట్టమొదటి మనుషులు ఆదాము హవ్వలు. వీరికి పుట్టిన కుమారులు ముగ్గురు, కయ్యేను, హేబేలు. హేబేలు చనిపోయిన తరువాత పుట్టిన కుమారుడు షేతు. షేతు నుండి వంశవృక్షం ప్రారంభమైంది. షేతు ఏనోషును, ఏనోషు కేయినానును, కేయినాను మహలలేలును, మహలలేలు ఏరేదును, ఏరేదు హానోకును, హానోకు మెతూషలాను, మెతూషల లేమేకును, లేమేకు నోవాహును కనెను. ఉన్నాలండి. నోవాహు వంశవృక్షం. నోవాహు కుమారులు షేము, హాము, యాపెతు. షేము అర్పషదును, అర్పషదు సెలాహును, సెలాహు ఎబేరును, ఎబేరు పెరుగును, పెరుగు రాయును, రాయు సెరుగును, సెరుగు నాహోరును, నాహోరు తెరాహును కనెను. అందరికీ వందనాలు. తెరహు వంశావళి. తెరాహు, ఇది నహరోను, అబ్రాహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను. అందరికీ వందనములు. నేను చెప్పబోయే అంశం యాకోబు వంశ వృక్షం. యాకోబు 12 మందిని కనెను మరియు గోత్రాల వివరణ. మొదటి కుమారుడు రూబేను, జ్యేష్ఠత హక్కును కోల్పోయినవాడు. రెండో కుమారుడు షిమియోను, మూడో కుమారుడు లేవి. వీరు షెకెము నివాసులైన హివ్వీలను హతము చేసిరి. నాలుగో కుమారుడు యూదా. యోధ యొద్ద నుండి రాజదండం తొలగదు. ఐదో కుమారుడు దాను, దాను గోత్రపు మూలపురుషుడు. ఆరో కుమారుడు నఫ్తాలి. వీరు దెబోరా, బారాకు, దావీదులకు యుద్ధంలో సహాయపడరి. ఏడో కుమారుడు గాదు. వీరు యుద్ధ ప్రియుడు. ఎనిమిదో కుమారుడు ఆషేరు. యాకోబు దీవెన మోసే ఆశీర్వాదం పొందినవారు. తొమ్మిదో కుమారుడు ఇసాకారు. భారం మోసే గర్భంగా ఇది గొప్ప కుటుంబంలో ఉండెను. పదో కుమారుడు జబులోను. సముద్ర తీరంలో నివసించారు. 11వ కుమారుడు యోసేపు. ఫలించడి కొమ్మ. 12వ కుమారుడు బెన్యామీను. ఈ గోత్రం నుండి ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజుగా సౌలు నియమించబడెను. అందరికీ వందనాలండి. నేను చెప్పబోయే అంశం న్యాయాధిపతులు. యెహోవా వారికి న్యాయాధిపతులను పుట్టించి వారికి తోడై ఉండి వారి బతుకు దినములన్నిటిను శత్రువుల చేతుల నుండి ఇజ్రాయేలులను రక్షించాను. ఒత్నీయేలు, యోహూదు, షమ్గరు, దెబోరా, గిద్యోను, తోలా, యోప్తా, యాయీరు, సంసోను, సమూయేలు, ఏలోను, అబ్దోను, ఇప్సోను. వీరు ఇజ్రాయేలీయులకు న్యాయాధిపతులు. అందరికీ వందనాలు. న్యాయాధిపతుల తర్వాత రాజుల పరిపాలన ప్రారంభం. సమూయేలు బెన్యామీన్ గోత్రం నుండి సౌలును రాజుగా అభిషేకించిన. అతను 40 సంవత్సరాలు పరిపాలించను. తర్వాత అతన్ని తొలగించి దావీదును రాజుగా అభిషేకించను. అతను 40 సంవత్సరాలు పరిపాలించను. తర్వాత దావీదు కుమారునైన సొలొమోనుని రాజుగా అభిషేకించను. అతను 40 సంవత్సరాలు పరిపాలించను. తర్వాత సొలొమోను కుమారుడైన రెహబాము పరిపాలనలో రాజ్యం 2గా విడిపోయాను. మొదటిది ఇశ్రాయేలు, రెండోది యూదా. ఇశ్రాయేల్ రాజ్యాన్ని 19 రాజులు పరిపాలించారు. యెరోబాము, నాదాము, బయషా, యాలా, జిమ్రి, ఒమ్రి, ఆహాబు, అహజ్యా, యెహోరాము, యోహు, యెహోయాజు, యెహోయాషు, యెరోబాము, జకర్యా, షల్లూము, మనహేము, పెకహ్యా, పెకహు, హోషేయ. అందరికీ వందనాలు. ఇశ్రాయేలు రాజ్యాన్ని 20 మంది రాజులు పరిపాలించారు. రెహబాము, అబియాము, ఆషా, యెహోషాపాతు, యెహోరాము, అహజ్యా, అతల్యా, యావాషు, అమజ్యా, ఉజ్జా, యోతాము, ఆహాజు, మనష్షే, హిజ్కియా, మనష్షే, యోషియా, యెహోయాహాజు, యెహోయాకీము, యెహోయాకీను, సిద్కియా. క్రీస్తుపూర్వం 945 సంవత్సరంలో యూదా రాజ్యాన్ని బబులోను రాజు చెరకు తీసుకుని పోయాడు. వీరి పరిపాలన కాలం 345 సంవత్సరంలో. అందరికీ వందనాలండి. నేను చెప్పబోయేది ఇప్పటి ముందు యొక్క ప్రవక్తలు. అబ్రహాము, మిరియాము, దెబోరా, సమూయేలు. రాజుల కాలంలోని ప్రవక్తలు సమూయేలు, నాతాను, గాతు, అహియాను, ఏదోయ్, షేమ్యా,
అజర్యా, హనాని, యోహు, ఏలియా, జకరియా, ఎలీషా, మనషే, యోషు, యోనా, ఆమోసు, మీకా, ఓబేతు, హుల్ది, జపన్యా, ఇర్మియా. అందరికీ వందనాలు. అదే కంటిన్యూగా అక్కడి నుంచి మనకు కొన్ని విషయాలు చెప్తారు. అయితే ఆ మధ్యలో మొట్టమొదటి అమ్మాయి, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మోషే బయటకు తీసుకురావడానికి తెగులు రప్పించాడు. ఆ భాగం చెప్పి తర్వాత ఈ టైంలో స్టార్ట్ అవుతుంది. ఓకే, ప్లీజ్ వెల్కమ్. అందరికీ వందనములు. నేను చెప్పబోయే అంశం ఐగుప్తులోని 10 తెగుళ్ళు. ఇశ్రాయేలులు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరములు బానిసలుగా ఉన్నారు. దేవుడు వారి మొరను విని మోషేను పుట్టించాను. మోషే ద్వారా 10 తెగుళ్లను రప్పించాను. 10 తెగుళ్ళ పేర్లు: నీళ్లు రక్తంగా మార్చాడు, కప్పలు కుప్పలు కుప్పలుగా వచ్చాయి, పేలు విస్తారంగా పుట్టాయి, ఈగలు గుంపులు గుంపులుగా వచ్చాయి, పశువులపై తెగుళ్ళు, మనుషులపై దద్దుళ్ళు, వడగండ్లు కురిపించాడు, మిడతలను రప్పించాడు, చిమ్మ చీకటి కలుగజేశాడు, ఐగుప్తు ప్రథమ సంతాన మరణం కలిగించాడు, కానానుకు నడిపించారు. అందరికీ వందనాలు. అందరికీ వందనములు. నేను చెప్పబోయే అంశం చెరలోని ప్రవక్తలు. దానియేలు, యెహెజ్కేలు. చెర తర్వాత ప్రవక్తలు హగ్గాయి, జకరియా, మలాకి. అందరికీ వందనములు. నేను చెప్పబోయే అంశం చెర తర్వాత చరిత్ర. నేను కోరేష్ను ఏర్పరచుకుంటుని, ప్రవచనపు నెరవేర్పును బట్టి కోరేష్ కాలంలో యూదులకు విడుదల జరిగింది. మొదటి చెరముక్తి జెరుబ్బాబెల్ 42,000 మంది యెరూషలేముకు తిరిగి వచ్చారు. రెండో చెరముక్తి హజ్రా 1755 మంది యూదులు యెరూషలేముకు తిరిగి వచ్చాను. హగ్గాయి, జకరియా, నెహెమ్యా కాలంలో మందిరం ప్రాకారం నిర్మాణం జరిగింది. 400 సంవత్సరాలు చీకటి సంవత్సరాలు. దేవుడు వారితో మాట్లాడలేదు. ఆ కాలంలో గ్రీకుల కాలం ప్రారంభం. మక్కాబీల చరిత్ర జరిగింది. మహాహేరోదు యెరూషలేము రాజాయను. హేరోదు ఆలయమును కట్టాడు. ఆ కాలంలో క్రీస్తు పుట్టుక ప్రవచన నెరవేర్పు ప్రకారం జరిగింది. అందరికీ వందనములు. అందరికీ వందనములు. నేను చెప్పబోయే అంశం యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాం ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును, యాకోబు యూదాను అతని అన్నతమ్ములను, యూదా తమార్నందు, పెరేసు జరహును, పెరేసు ఇస్రోమును, ఇస్రోము ఆరామును, ఆరాము అమీనాబాదును, అమీనాబాదు నైసము, నైసము షల్మానును, షల్మాను రాహాబునందు బోయాజును, బోయాజు రూతునందు ఓబేదును, ఓబేదు యెషయాను, యెషయా రాజైన దావీదును కనెను. ఊరియా భార్యగా ఉన్న ఆమె యందు దావీదు సొలొమోను, సొలొమోను రెహబామును, రెహబాము అబియాను, అబియా ఆషాను, ఆషా యెహోషాపాతును, యెహోషాపాతు యెహోరామును, యెహోరాము ఉజ్జియాను, ఉజ్జియా యోతామును, యోతాము హిజ్కియాను, హిజ్కియా మనష్షేను, మనష్షే ఆమోనును, ఆమోను యెషయాను కనెను. యూదులు బబులోనుకు కొనబడిన కాలమందు యెషయా యెకొన్యాను అతని సహోదరులను కనెను. బబులోనుకు కొనబడిన కాలమందు యెకొన్యా షయల్తీయేలును, షయల్తీయేలు జెరుబ్బబేలును, జెరుబ్బబేలు అబియూదును, అబియూదు ఎల్యాకీమును, ఎల్యాకీము ఆజోరును, ఆజోరు సాదోకును, సాదోకు అకీమును, అకీము ఎలీహూదును, ఎలీహూదు ఎలియాజరును, ఎలియాజరు మత్తాను, మత్తా యాకోబును, యాకోబు మరియా భార్య అయిన యోసేపును, భర్త అయిన యోసేపును కన్యను. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. అందరికీ వందనములు. అందరికీ వందనాలు. నేను చెప్పబోయే అంశం యేసుక్రీస్తు జీవితయాత్ర. యేసు జన్మమైన తర్వాత 8 రోజులకు సున్నతి చేయబడి 40 రోజుల తర్వాత ఆలయంలో సిమియోను ద్వారా ప్రతిష్ఠింపబడను. తూర్పు దేశ జ్ఞానులు ఆయనను దర్శించెను. 12 సంవత్సరాల వయసులో దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుని 30 ఏట యోహాను గార్చి బాప్తిసం పొందెను. అనేక ప్రాంతాల్లో పరిచర్య చేసి ఆశ్చర్యకార్యములు, స్వస్థతలు చేసి వాక్యాన్ని స్థిరపరిచి 12 మంది శిష్యులను ఏర్పరచుకుని 3.5 సంవత్సరములు పరిచర్య, తీరిక లేక, నిద్ర లేక, తలవాల్చుటకు స్థలం లేక, నివాసం లేక, ప్రార్థనతో దేవునితోనూ వాక్యంతో ప్రజలతోనూ గడిపి శాస్త్రులతోనూ ప్రధాన యాజకులతోనూ పెద్దలతోనూ హింస పొంది పాపలను రక్షించుటకు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు శిలువపై మరణించి తిరిగి లేచెను. తండ్రి చిత్త ప్రకారం ఆయన భూలోక యాత్రను ముగించారు. అందరికీ వందనాలు. అందరికీ వందనములండి. నా యేసుక్రీస్తు 12 మంది శిష్యుల పేర్లు చెప్తున్నాను. పేతురు, అంద్రెయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, తోమా, మత్తాయి, యాకోబు, యూదా, సీమోను, ఇస్కరియోతు యోధా. అందరికీ వందనములండి. అందరికీ వందనాలండి. నేను చెప్పబోయే అంశం యేసుక్రీస్తు పరిచర్య చేసిన ప్రాంతాలు: బెత్లెహేము, బేతనియ, బెత్సెగా, కపెర్నహూము, ఎమ్మాయి మార్గం, మృత సముద్రం, ఎరుకో, యొప్పే, యోర్దాను నది, నజరేతు,